హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న రెండవ చిత్రం దేవర. దేవర 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్ట్ వచ్చేసి సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. అయితే దేవర మూవీ నుండి సెకండ్ సాంగ్ ని నిన్న రిలీజ్ చేశారనమాట. సెకండ్ సాంగ్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అనమాట. చాలా క్యూట్గా, చాలా వినసొంపుగా మంచి ట్యూన్స్ అయితే ఇచ్చాడు అనిరుద్ధ్. అసలు ఆ సాంగ్ వింటుంటే జోల పాడినట్లే ఉందన్నమాట. అంత బ్రహ్మాండంగా ఆడియన్స్కి అయితే ఎక్కేసింది అనమాట ఆ సాంగ్లో కొన్ని స్టెప్లు అంత స్లోగా ప్రేక్షకుని అయితే ఆకట్టుకుంది అనమాట. అంటే ఎన్టీఆర్ అంటే మాస్ కాబట్టి మాస్ స్టెప్పులు, అలాగే చాలా స్పీడ్గా అతని యొక్క స్టెప్పులు అయితే ఉంటుంది. కానీ ఈ సాంగ్లో చాలా స్లోగా ఆడియన్స్ని అయితే చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది ఎన్టీఆర్ యొక్క స్టెప్పులు అనమాట. అలాగే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వీరిద్దరి యొక్క కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. లిరిక్స్ అద్భుతంగా ఉందనమాట. రామ జోగేష్ శాస్త్రి అయితే లిరిక్స్ అయితే రాశారనమాట. అయితే ఈ సాంగ్ యొక్క ట్యూన్స్ విన్నాక దేవరం యొక్క ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ కి ట్యూన్స్ ఇచ్చింది అనిరుద్ధేనా అనిపిస్తుంది అనమాట. అనిరుద్ధ్ నుంచి ఎవరైనా సరే ఆశించేది ఫాస్ట్ బీట్, అలాగే మాస్ సాంగ్. తను చాలా స్టైలిష్ గా ఉన్నా కూడా తన నుంచి వచ్చే సాంగ్ చాలా ఫాస్ట్ బీట్ గా ఉంటుంది, అలాగే మాస్ సాంగ్ అనమాట. చాలా ఫంక్షన్లో అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ ఇచ్చిన ఫాస్ట్ బీట్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఇంత మెలోడీ సాంగ్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. ఫియర్ సాంగ్ కి ఈ సాంగ్ సెకండ్ సాంగ్ పూర్తిగా విరుద్ధం అన్నమాట. ఆ రేంజ్ లో సాంగ్స్ అయితే ఇచ్చాడు అనిరుద్ధ్. ఆ 2 సాంగ్స్ కూడా బాగా కట్టుకుంది. ఆ సాంగ్ కి ఈ సాంగ్ ఎలాంటి పొంతన ఉండదు అనమాట. ఆ సాంగ్ వచ్చేసి ఫియర్ సాంగ్ అస్సలు భయానికే భయపెట్టే విధంగా ఆ సాంగ్ ఉంటే, ఈ సాంగ్ మెలోడీకే అద్భుతమైన మెలోడీ అన్నట్లుగా ఈ సాంగ్ అయితే ఆడియన్స్ అయితే ఆకట్టుకుంటుంది. మరి చూడాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత పూర్తి సాంగ్ విన్న తర్వాత, అంటే సాంగ్తో పాటు డ్యాన్స్ చూసిన తర్వాత మరోలా ఉంటుందన్నమాట. ఈ సాంగ్ చాలా బ్రహ్మాండంగా సాంగ్ అయితే ఉంది. మంచి ట్యూన్స్ అయితే ఇచ్చారనమాట. జాన్వీ కపూర్ ఫస్ట్ సాంగ్తోనే తెలుగు ఆడియన్స్కి బాగా చేరువైపోయారనమాట. ఆ రేంజ్లో సాంగ్స్ అయితే ఉంది. మరి చూద్దాం, దేవరా మూవీ సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్. మీరు సెకండ్ సాంగ్ విన్నారు కదా, ఈ సాంగ్ ఎలా ఉంది, ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.